హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను పాలక్ గ్రేవీ చేస్తున్నానండి. దానికోసం 250 గ్రామ్స్ పావు కిలో పాలకు, ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఆ పాలక్ని కొంచెం శుభ్రంగా బాగు చేసేసి కడిగేసి తరుక్కోవాలి సన్నగాను. అలాగే టమాటాలను కూడా కడిగేసి పెట్టుకోవాలి. ఇలాగ సన్నగా ఎంత సన్నగా తరుక్కోగలిగితే అంత బాగుంటుంది. ఈ ఆకుకూరలు ఎప్పుడూ కూడా సన్నంగా తరుక్కుంటేనే టేస్ట్ ఎక్కువ బాగుంటాయి. వచ్చి పేషెన్స్తో తరుక్కోవాలన్నమాట. ఇలా సన్నంగా తరుక్కొని దీని తర్వాత పాలక్ తరిగేసుకున్నాక టమాటాలు కూడా తరుక్కోవాలి. పాలక్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, పావు కిలో వేసుకుంటే బాగా వస్తుందన్నమాట. అంటే ఒక పెద్ద కట్ట. ఇలా పాలక్ బాగా తరిగేసుకొని సన్నంగా వేసుకొని టమాటాలు కూడా తరుక్కోవాలి. టమాటాలు ఎలాగంటే ఒక 1/4 చక్రాల కింద అన్నమాట. ముచ్చికి తీసేసుకొని అలా 1/4 చక్రాలు స్లైసెస్ అన్నమాట. స్లైసెస్ కింద చేసుకుంటే అందులో బాగుంటుంది. అలాగే 1/4 చక్రాల కింద తరుక్కోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బూర్లు ముక్కడు పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని, దీనికి నూనె ఎక్కువ ఏం పట్టదు, కొంచెం ఒక 2 టీ స్పూన్స్ చాలు నూనె వేసుకొని అందులో మెంతులు, ఆవాలు, ఇంగువ, పోపు అంతే. మామూలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయక్కర్లేదు. ఈ పోపు ఆవాలు చిటపటలాడాక తర్వాత ఇంగు వేసుకొని, ఇంగు ఎక్కువసేపు వేగక్కర్లేదు. తర్వాత స్టవ్ కట్టేసి అప్పుడు మిర్చి పౌడర్ వేసుకోవాలి. స్టవ్ ఎందుకు కట్టాలంటే మిర్చి పౌడర్ లేకపోతే మాడిపోతుంది. ఒక 2 స్పూన్లు మిర్చి, మీ కారం బట్టి మీరు వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసాను. మీరు తక్కువ తినేవాళ్ళంటే కొంచెం తగ్గించుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం కారం తింటాము. అది వేసుకొని అది జస్ట్ కొంచెం ఆ పచ్చిదనం పోగానే ఈ పాలక్, టమాటా ఈ 2 వేసేయాలన్నమాట. వేసేసి ఉప్పు, పసుపు వేయాలి. కొంచెం పసుపు, ఉప్పు, పసుపు వేసాను. ఉప్పు కూడా ఒక 3 చిన్న స్పూన్లు, 3 చిన్న స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అసలు పాలక్లో ఉప్పు ఉంటుంది కొంచెం, అందుకని మరీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. మంతెన సత్యనారాయణ రాజు గారు చెబుతూ ఉంటారు, పాలకు వేసినప్పుడు ఉప్పు అసలు ఉప్పు ఆయన వేయొద్దంటారు, కానీ పాలకులో ఉప్పు ఉందని చెబుతూ ఉంటారు ఆయన. కొంచెం మంట మీడియం మంటలో పెట్టుకొని ఇది బాగా మగ్గిపోవాలి. టమాటాలు, పాలకు బాగా మగ్గిపోయాక ఇప్పుడు
పెరుగులో శనగపిండి కలుపుకోవాలి. ముందు కొంచెం పెరుగు వేసుకొని తర్వాత శనగపిండి ఒక 1/2 కప్పు శనగపిండి అందులో వేసి బాగా ఉండలు లేకుండా విస్కర్తో కనుక కలిపితే ఇలాగా ఉండలు ఉండవు, చక్కగా స్మూత్గా ఉంటుందన్నమాట అది. మిగిలిన పెరుగు మనకు ఎంత పెరుగు వేసుకోవాలంటే అంత పెరుగు. ఇందులో పెరుగు ఎంత వేసుకున్నా బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. ఇది రోటీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి చేసి చూడండి, చూసి జస్ట్ కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది అన్నది. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఐటెం అన్నమాట. అప్పుడు ఈ పెరుగు అది కలిపినది ఉంది కదా పేస్ట్, అది అందులో వేసేయాలి. మీకు కావాలంటే కొంచెం పలచగా ఉండడం కోసం కొంచెం మీరు నీళ్ళు కలుపుకోవచ్చును. నేను నీళ్ళు కలపలేదు, ఉన్నదంతా పెరుగు ఏంటంటే మాది కౌ మిల్క్ పెరుగు అన్నమాట, అందుకని మరీ గడ్డలా ఉండదు. మీకు కావాలంటే ఇంకా పలచగా కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. అది వేసుకుని కొంచెం ఫ్లేమ్ పెంచుకుని స్టవ్ ఫ్లేము ఉడకనివ్వాలి బాగా మూత పెట్టేసి. ఇది చాలా ఫటాఫట్ అయిపోతుందండి, గమ్మునే అయిపోతుంది. ఇది చేసి చూసి నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా ఉన్నది. చూడండి చక్కగా అది ఎంతవరకు అంటే చక్కగా పెరుగు శనగపిండి కలిపింది ఇవన్నీ మిక్స్ అయిపోయి చక్కగా సెమీ సాలిడ్ కింద ఉండాలి అన్నమాట. మరీ లిక్విడ్ కింద ఉండకూడదు, మరీ సాలిడ్ కింద ఉండకూడదు. మీకు కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు వేయాలన్నమాట కారం బట్టి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, ఒక 2 minutes ఉంచితే చాలు. పచ్చిమిరపకాయల సువాసన దానికి పడుతుంది అన్నమాట. స్టవ్ కట్టేసి మనం ఇప్పుడు దీంట్లోకి తీసేసుకోవాలి. మన సర్వింగ్ బౌల్లోకి కానీ ఒక బాక్స్లోకి కానీ తీసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్లే నా ఛానల్ గ్రో అవుతుందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.